మామూలు రొయ్యలకైతే ఈ చెత్త చాలా తక్కువ ఉంటుంది, ఓన్లీ పేగు ఉంటుంది. ఇది దీంట్లో మాత్రం పచ్చగా చూడండి ఎంత ఉందో. అబ్బా, ఒకప్పుడు మా ఊరు ఒక పెద్ద ఉండేది నా, వాళ్ళకి బాగా డబ్బు ఉంటుంది, తినడానికి ప్రతిరోజు కూరలు కూడా వండుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు. కానీ మన ఇంటికాడ ఏదైనా చేపలో చికెన్ ఏదైనా చేసామనుకో, మా ఆయనకి అదంటే భలే ఇష్టం అమ్మ. కూర పెట్టమని అడగలేక. ఫ్రెండ్స్, మనం గోల్డెన్ ప్రాన్స్ చేయడానికి దీంట్లో అయితే కార్న్ఫ్లవర్, మైదా, అలాగే మిరప్పొడి, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాం. కొన్ని గుడ్లు అయితే కొట్టి దీంట్లో పోసుకున్నాం. ఇవి వచ్చేసి ఏంద్రయ్యా మన రస్కులు కదా, రస్కులు పొడి చేసి మిక్సీలో లైట్ గా అంటే కరకర అనేటట్టు పెట్టుకున్నాం. ఇంకైతే ప్రాసెస్ చేద్దాం. భలే ఉన్నాయి రయ్యా, బూడిద రొయ్యలు ఉన్నట్ట. ఒకరోజు చట్నీ చేద్దామని ట్రై చేసి ఆడ కొన్ని ఉంటే అవి వేసి నూనెలో వేసా. నూనె పోసి నూనెలో వేసిన. మామూలుగా ఆవాలు చిటపట అనాలి కదా, అవి బొరుగుల్లా పొంగినాయి. సరే అని ఆ చట్నీ చేసుకొని తినేసిన. తర్వాత తెలిసింది అవి ఆవాలు కాదు రాగులని, ఖైదులని. అప్పటి నుంచి మనకు వద్దులే, ఇది మనకు సెట్ కాదని చెప్పి ఆపేసిన. సూర్యజుడా ఎంత నీట్గా వెళ్తున్నాడు నూనెలో. నూనెకి కూడా తెలియట్లా రొయ్యి వస్తుందని, రొయ్యికి కూడా తెలియట్లా నూనెలో పడుతున్నామని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సాధన నేచర్. ఈ రోజు కంటెస్టింగ్ కూడా అయితే మేము ముందుకు ఇచ్చాము. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. సముద్రం నుంచి అజయ్ వచ్చాడని చెప్పి ఎర్రకాల రొయ్యలు అయితే తెప్పించారు కదా. ఆటకాలు అయిపోక ఈడే అడిగింది నాకు గోల్డెన్ ప్రాన్స్ కావాలని అడిగింది. ఒకసారి ఈ నేడ ఫంక్షన్ తీసుకోపోతే అడుక్కుమాటికి పోయి వేసుకొని దుమ్ముగా తిన్నాడు. తర్వాత బాగాలేకుండా ఆడ పోయి ఆడ దగ్గర పెట్టారు. ఎన్నిసార్లు పోయిన వాడికి ఒక్కటే పెడతారు, పోయిన ప్రతిసారి పెడతారు, 10 చేస్తారు. అందుకని చెప్పి ఇప్పుడు ఇవన్నీ వేరే ఏడంటే ఆడ ఫంక్షన్కి వెళ్ళి చూస్తున్నాడు. వద్దునైనా మనమే చేసుకుందాం అని చెప్పి ఇప్పుడైతే ఆ రొయ్యలు తెప్పించిన. మీకు కూడా ఆ రొయ్యలు చూపిస్తా. కేజీ 500 రూపాయలు పడ్డాయి మాకు. అవి ప్యూర్ ఆర్గానిక్ సముద్రం రొయ్యలు, మన రొయ్యల గుంటలోటి కాదు, ఎర్రకాల రొయ్యలు ఉంటాయి కదా అవి అనమాట. ఇప్పుడైతే మనం పోయి గోల్డెన్ ప్రాన్స్ చేసుకుందాం. వచ్చింది అవరా విజయ్, రొయ్యలు ఎంత ఉంటాయి సైజులా? అన్నా ఈ నాకు తెలిసి 30 కౌంట్ అనుకుంటాను. 30 ఉంటుంది. 30 ఉంటుందా? 30-40 ఉండొచ్చు. అజీ నువ్వు చెప్పు. 20 కౌంట్ అయితే కాదు, 30-40 ఉండొచ్చు. అజీ ఇటు కాళ్ళు వరకే ఎర్రగా ఉంటాయి ఎందుకని? ఎర్రకాల రొయ్యలు కాబట్టి మనకేం తెలుసు, రకరకాలు ఉంటాయి కదా రొయ్యలు. అంటే కాళ్ళు బురదలో నడుస్తాయి కదా, రొయ్యలు మాత్రం ఫ్రెష్ గా ఉన్నాయి. సముద్రంలో బురదట్టు వస్తుంది నడవడానికి. లోపల పోయిన ఎప్పుడైనా సముద్రం లోపలికి బుడద ఎందుకు ఉంటదా? అదే ఇసుకలో నడిచి ఇటు కాళ్ళు కమిలిపోయినాయి పాపం, అందుకనే కాళ్ళు ఎర్రగా ఉండేది. భలే ఉన్నాయి రొయ్యలు మాత్రం. ఇంకైతే వీటిని ఒలిచేసి పచ్చి తినాలనిపిస్తుంది. ఇంకైతే వీటిని ఒలిచేసి గోల్డెన్ ప్రాన్స్ అయితే చేయాలా. అజ్జిగాడు అప్పుడే స్టార్ట్ చేసాడు. కానీ తోకలు ఉండాలి నాకు ఆ గోల్డెన్ ప్రాన్స్ కి. నేను తింటాను రా. తలకాయ పల్లె తలకాయ నువ్వు తింటానంటే వేసుకోవచ్చు. తోక ఏడదాకుండదా? తోక లాస్ట్ తోక ఏడదాకా ఉంటుంది ఆడదాకా. ఏంద్రా నీ డౌటా? తోక ఒక్కరు అంతే అంతే అదే అంతే. అంటే మేము ఎప్పుడు గోల్డెన్ ప్రాన్స్ చేయలేదు కదా, అందుకని డౌట్ ఆడుతున్నాడు. ఎందుకు కోపడతావు నువ్వా? నేను కోపడ్డాను? నాటకాలే బారే అజిగా. లోపల నల్లంగా ఉండేది కూడా తీసేసి బాగున్నాయి. తీసేయాల, ఎక్కువ ఉండదు మరి. తీసి ఇక్కడ దాకా ఉంటే చాలు. నేనా మీకు షెఫ్ ట్రైనింగ్ ఇస్తున్నానా యాంద్రా? తాక చాలరా అంటే నువ్వే కదరా గోల్డెన్ ప్రాన్స్ అని ఎగిరిందే అన్నాను. మరి మనకు తెలియదు. ఆ రోజు స్టైల్ గా లెఫ్ట్ హ్యాండ్ తో తాక వరకు పట్టుకొని తింటివే. ఆ రోజు అంటే ఎవరు చేసి పెట్టారు, మనం ఇప్పుడు చేస్తున్నాం కదా. మనం చేసుకున్నప్పుడు అవుట్పుట్ సూపర్ ఫుట్ బాగున్నదా రొయ్య, లో షేప్ లాస్ట్లో. మామూలు రొయ్యలకైతే ఈ చెత్త చాలా తక్కువ ఉంటుంది, ఓన్లీ పేగు ఉంటుంది. ఇది దీంట్లో మాత్రం పచ్చగా చూడండి ఎంత ఉందో. అబ్బా, వేస్టేజ్ అది వేస్ట్, పనికి వచ్చేదేం కాదు. అంటే ఇప్పుడు చాప్ కంటే పొట్ట సపరేట్గా ఉంటుంది, దీనికి దానికి పనికి వస్తుంది కానీ మనకైతే పనికిరాదు కదా, ఎటువంటి పరిస్థితుల్లో పనికిరాదా. ఇంకా ఎడదా తీయాలి అజీ? తాగు కూడా తీసారా? లేదు అజీ, ఇదిగో విజయ్ తీసాడు కదా చూడు, ఇది సాయంత్రం రోజు అంతట్లేక రోజంతటికి నేనే చెప్పరా. ఒక రోజులో సాయంత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
చూడండి వాతావరణం ఎంత బాగుందో. స్కై ఇస్ బ్లాక్, సూర్యుడు ఇస్ రెడ్, శాంతంగా ఉంటది, చెట్లు ఇస్ గ్రీన్, పచ్చగా ఉంటది, ఏంది సీనరీ. పొద్దే పోయింది కదా ఈ రొయ్యలన్నీ వలిచేటట్టుగా. మొత్తం వలిచేసినాక రొయ్యలు అయితే ఒక ప్లేట్కి వచ్చినాయి, చెత్త అయితే ఒక డీస్కి వచ్చినాయి. చెత్త తీసుకొచ్చింది, రొయ్యలు ప్లేట్కి వచ్చినాయి. ఎక్కువ ఉంటది. వీటిని కూడా ఎండపోవచ్చు, పొడి కొట్టుకుంటే. అవి నువ్వు కొట్టుకోవచ్చు, ఇది మాత్రం చేసి అట్టే అన్న కొట్టుకుంటాడు రేపు కొట్టుకుంటాడా. కొట్టి చెన్నైకి పంపించి పౌడరు. సరే అడు మామూలుగా అన్నంలో వేసుకుని తింటా ఉంటా. దీన్ని ఎట్ట కొడతావురా? నీకు తెలీదా? ఎండబెట్టి పొడి కొట్టేసేవాళ్ళు చిన్నప్పుడు. ఇది చిన్న చిన్నవురా, రొయ్యి పొట్టు అంటారు దాన్ని. వీటిని మిరపకాయలు వేసి. అవునా? బాగా. సరే ఒకసారి దాని మందలు కూడా ఎంత చూడరా. ఎందుకా అట్టే. కానీ మీకు నచ్చదు, మీరు అయ్యా మేము మాకు ఏదైనా నచ్చదు. తినేవాళ్ళు కదా, మేము తోలు తినేవాళ్ళు. అసలు రొయ్యలు అంటేనే ఇష్టం అసలు. సరే ఇంక పోయి నేను కడిగి మ్యారినేట్ చేసి గోల్డ్ వేసి ఒకరంతా అడగద్దు నీట్గా. 2-3 సార్లు కడగాల, బాగా జిడ్డుగా ఉన్నాయి. జిడ్డుగా ఉంటాయి రొయ్యలు. ఫ్రెండ్స్, శ్రోతల కోరిక మేరకు సాయంత్రం పూట అజయ్ ఒక గానం ఆలపించిపోతున్నా. ఇప్పుడు దాకా కిండలు చేసిన చాలు, మళ్ళీ కిండలు కాదు అజయ్, చాలా బాగా పాడుతున్నావు అజయ్. అజయ్ 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 రే రే ఇగో ఊరికే ఒక్క లైన్ అట్టు. నువ్వు నాకన్నా బాగా పాడతావు. అదేదో అకౌంట్ కూడా నీకు పాటలు పాడేదాన్ని. ఇగో ఊరికే నువ్వు ఒక లైన్ పాడచ్చు ప్లీజ్ రా. రే ఇప్పుడు దాకా పాడాలి, అది ఒక్క మనం ఏదో అజయ్ అంతే. బాగా పాడేవాడు కూడా ఇట్టంటే టాలెంట్ ఎట్ట పోవాలరా. విజయ చేతన్న పడిస్తా పాడుగా చాలా పొద్దుపోయింది. ఈ టైంలో పాడలేం, పాడినా గొంతు రాదు. గొంతు రాదంటే రాత్రిపూట పాడలేం, పొగులైతే పాడచ్చు. ఇది ఏమన్నా చీటీ పాట అంటారా? రాత్రిపూట పాడకూడదు, ఉదయం అందరూ వచ్చిన తర్వాత పాడతానన్నారా? నోరు రాదు అంత గట్టిగా. నేను పాడే పాటలు అల్లయి ఒరయ్యో ఈ చేతితోనే రొయ్యలు తెచ్చాను, ఈ చేతితోనే చికెన్ తెచ్చాను, ఈ చేతితోనే మటన్ కూడా కావాలా. ఏమచ్చి అయ్యి నేను పాడే పాటలు. బైక్ ఎక్కితే చాలు ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తారు లాగా. కాదు అదే, బైక్ ఎక్కితే స్టార్ట్ చేస్తాడు, 2 నిమిషాలు స్టార్ట్ చేస్తాడు రా, ఆ పాటలోనే నిద్రలోకి వెళ్తాడు. నిద్రలో జారుకుంటాడు. బైక్ ఎక్కి స్టార్ట్ చేస్తాడు మ్యూజిక్. మామూలుగా లారీకి పోతారు కదా కొంతమంది, ఒక డ్రైవర్ నిద్రపోతుంటాడు, ఒక డ్రైవర్ అటు తోలుకుంటాడు. నేను ప్రశాంతంగా ముందర ఏ బండి వస్తుందో చూడ్డు, వెనక ఏ బండి వస్తుందో చూడ్డు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ నన్ను కెనాల్ చేస్తాను. బైక్ ఎక్కాడంటే చాలు ఫ్రెండ్స్, నిద్రపోతుంటాడా. అది ఎట్ట వస్తుంది బైక్ ఎక్కాడు నిద్ర, నాకు అర్థం కదా. నీకు టైం అవ్వగానే ఆకలి ఎట్ట వస్తుంది? 10 సార్లు ఆకలి వేస్తుంది, అందరికి వేస్తుంది. నాకైతే అన్ని సార్లు. కొంతమంది కొన్ని ఉంటాయి దాంట్లో, అది నాకు స్పెషల్ ఫీచర్. పడిపోను, అది ఉంది. ఇప్పుడు ఎన్నిసార్లు పడిపోవు, 2 సార్లు 2 కోల్డ్ వదిలేస్తున్నాడు. కోడ్ ఒకటి వదిలేనా ఈ మధ్య, అది కూడా ఎందుకు అట్లా చేస్తారబ్బా. బైక్ ఎక్కినప్పుడు జాగ్రత్తగా ఉండాలా, అంటే తోలోడికి ఇబ్బంది. నువ్వు సైడ్కి పోవాలనుకో, ఈడు మొహం, ఈడికి బండి రాదు, ఈడికి లైసెన్స్ లేదు, ఈడు మొహానికి ఈడు మళ్ళీ నా చెప్తున్నాడు లేదు, ఇడికి లేదు. రొయ్యలు అయితే నీట్ గా 2-3 సార్లు క్లీన్ చేసుకుందాం, కడుక్కుందాం. బా జల్లిగా బలవనరియా మెత్తగా. రొయ్యలకి ఎప్పుడు జిగడగా ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. తినేటప్పుడా నాకు అంత ఇష్టం ఉండదు రొయ్యలు, అయ్యే పురుగులు తింటాడు అంతే, 1-2 అంతే. పైన తినేసి పురుగులు లాగుంటాయి అయ్యే. పురుగులా ఫీల్ అవుతావు మా బొట్టలో. నువ్వు పురుగులు కూడా తింటావు కదరా, నువ్వు ఫీల్ అవుతావా? నువ్వు అన్నావు కదా పురుగులు ప్రాన్స్ కాదు, నువ్వెందుకు ఫీల్ అవుతావు? అవును, నేను ప్రాన్స్ తింటాను కదా బాగా. నువ్వు ఏదైనా తింటావు కదా అజయ్, నువ్వు తినందా? ఫ్రెండ్స్, మీరు చాలా వీడియోల్లో వినుంటారు, నేను దీన్ని బాగా తింటా అంటాడు. ఏదైనా అదే చెప్తాడు, ఇదే నాకు ఇష్టం అంటాడు. చెప్పురా, అదే నువ్వు చెప్పురా. నువ్వు వాడు ఎన్నిసార్లు విన్నావురా అన్నమాట? ఒకప్పుడు మా ఊరు ఒక పెద్ద ఉండేదినా, వాళ్ళకి బాగా డబ్బు ఉంటుంది, తినడానికి ప్రతిరోజు కూరలు కూడా వండుకుంటా ఉంటారు, తింటా ఉంటారు.
కానీ మన ఇంటికాడ ఏదైనా చేపలో చికెన్ ఏదైనా చేసాం అనుకో మా ఆయనకి అదంటే భలే ఇష్టం అమ్మ. కూర పెట్టమని అడగలేక మామూలుగా చాలా మంది నేను కూడా పెడితే బాగుంది అనుకుంటా కానీ అడగలేను. అప్పుడు మనం ఎట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం మనం ముందుగా వాళ్ళకి అదే విధంగా మన నుంచి వాళ్ళకి సెండింగ్ ఉంటేనే తర్వాత రిసీవింగ్ ఉంటుంది. ఏడైనా యాక్షన్ రియాక్షన్ అది తెలిస్తే అడిగేసామయ్యా. తెల్లగా ఉన్నాయిరా. రొయ్యలు కడుక్కోవడం అయితే అయిపోయింది, తెల్లగా వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకా పోయి వీటిని ఇప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు వెండి ప్రాన్స్ లాగా ఉన్నాయి, తర్వాత బంగారు ప్రాన్స్ చేయాలి. బంగారు ప్రాన్స్ మాడిపోతాయని చూడు లాస్ట్కి. నూనెలో వేస్తాం అవి అట్ట మాడిన తింటాం. కాలిస్తే అన్న మాడితే కానీ నూనెలో వేసి ఎందుకు మాడితే మాడవు. మనం తీసి ఒక్కసారి మన దగ్గరకు వచ్చినాక అది మాడినా చెడినా ఏదైనా అది అది పోవాల్సిన డెస్టినేషన్ అయితే నీ పొట్టే కదా. అంతే మరి ఎందుకు ఒకటే దానికి మార్గం ఉండేది కూడా. నాకు వేరే చాయిస్ ఏమైనా ఉందా? ఏముండదు. ఫస్ట్ ఒక డీస్లో మొక్కజొన్న పిండి వేసుకుందాం, కొంచెం మైదా వేసుకుందాం, మిరియాల పొడి వేసుకుందాం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం, ఎర్రటి మిరప్పొడి కొద్దిగా వేసుకుందాం. ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకుందాం. మనం తెచ్చిన 2 కేజీలు రొయ్యకి అంత పిండి అవసరం అంటారా? సరే అజయ్ కూడా మురుకులు కాల్చుకుంటాడు మిగిలిపోతే. ఒక గిన్నెలో గుడ్లు పగలు కొట్టుకుందాం. అయ్యో 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 బంగారంగా ఆమ్లెట్లు గుడ్లు 4 గుడ్లు ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది. అజయ్ ఓయమ్మ చాలదు, ఎక్కువ. ఎన్ని రోజులు అనుకున్నావా? ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పురా? ఉంటాయి ఒక 100 రోజులు ఉండవా? 100 రోజులు ఉంటాయి. 100 ఎంత కౌంట్ అనుకుంటున్నారు? 100 రోజులు అంటే 50 కౌంట్ మీరు చెప్పేది, అది 30 కౌంట్ లోపల ఉంటుంది. అది 30 కౌంట్ లోపల ఉండదు. ఒక 70 రోజులు 80 రోజులు ఉంటాయి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనం గోల్డెన్ ప్రాన్స్ చేయడానికి దీంట్లో అయితే కార్న్ఫ్లవర్, మైదా, అలాగే మిరప్పొడి, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాం. కొన్ని గుడ్లు అయితే కొట్టి దీంట్లో పోసుకున్నాం. ఇవి వచ్చేసి ఏంద్రయ్యా మన రస్కులు కదా, రస్కులు పొడి చేసి మిక్సీలో లైట్ గా అంటే కరకర అనేటట్టు పెట్టుకున్నాం. ఇంకైతే ప్రాసెస్ చేద్దాం. ఏమైనా తీసుకున్నావా? అది నచ్చిపోయిపోయిందా అజయ్? అది ఏం కప్ప తెలుసా? నురకప్ప. అజయ్ చిన్నప్పుడు పిల్లకాయలకి నురకప్ప లేదు నోట్లో మింగి చేస్తారని నిజమేనా? అదే చిన్నప్పుడు ఫస్ట్ దేంట్లో ఎగ్లనా పిండిలోనా? పిండిలో ఇక్కడ అందరూ చెఫ్లే ఫ్రెండ్స్, ఎవరికి రాదు. అబ్బా అప్పుడు దీంట్లో ఎప్పుడు ముంచాలి? అంతే దీంట్లో బ్రెడ్ క్రమ్స్ రా దాన్ని వేసేనా? మళ్ళీ అది నూనెలో వేసే ముందు ఒకటి వేసిన వేసి పోసి దాంట్లో వేసి కలిపెట్టి ఆడ ఒక్కొక్కటి లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి వేసుకుంటున్నా, మొత్తం కలపాలి. ఇప్పుడు ఇట్లా అది 2 చేతులురా రే ఒడ్లు గాలికి పోస్తా అట్టంట 2 చేతులతో పైకి లేపోసి వదిలి ఇట్లా అట్లాగా అది అన్ని మిక్స్ అయిపోతుంది ఈజీగా. అది భలే చెప్పేవారా లేట్ అయినా కూడా. కేఎఫ్సీలు అలాగే చేస్తుంటారా. ఇప్పుడు ఒకసారి అన్నిటినీ గుడ్లో ముంచేసుకుందాం. మళ్ళీ పొడిలో ముంచుతున్నా. ఇలాంటి నిపుణుల పర్యవేక్షణలు జరుగుతున్నాయి, మీరు అందరు చేయబాకండి. ఆయన నిపుణుడు, మొదటి నిపుణుడు అతడా. వాళ్ళు మాత్రం ట్రై చేయబాకని చెప్తున్నాను. ఎందుక ఫ్రెండ్స్ ఫైనల్ మేము చేసుకొని చెప్తామండి. లాస్ట్ మందలు ఇంకా లాస్ట్ ఇదే తినలేమని. రెసిపీలన్నీ ఇలా చేయాలి అలా చేయని ఉండదు, కొత్తగా మారుతా ఉంటాయి. ఏది బాగా వస్తే అదే కొత్త రెసిపీ అంతే. షెఫ్లు అందరూ ఎడ చేస్తారు అనుకున్నావా? కొత్త షెఫ్లతో ఫాలో అవ్వ దయచేసి. నేను నీ దగ్గర నుంచి కోరుకునేది అదొక్కటి. షెఫ్ అని పెట్టుకొని ఎవరుడు? నేనే కదా. అబ్బాయి గుడ్లు సాలెట్ ఎట్టు సరే మళ్ళీ బావాల్సిందే అంగటిగా. అదిరా అన్నిటికంటే పెద్దది రాజీ. గుడ్డు తింటారా దీన్ని?
అదృష్టవంతుడు నేనే లేరా, సరే నాకే దొరుకుతుంది అది. అక్కడ చేసేవాడిని ఏం కదంట్రా. అదే చూద్దాం, అది కూడా నువ్వు చేస్తా ఉంటావు, నేను తింటా ఉంటా. సరిపోయింది రైతే. భలే ఉన్నాయి రయ్యా, బూడిద రొయ్యలు ఉన్నట్ట. ఇంకా ఇట్లో కానీ ముంచితే రస్కల పౌడర్లో ఇంకా బాగా వస్తాయి. క్రంచిగా వస్తాయా? చేతులు కడుక్కొని చేస్తున్నారు కదా అందరూ. కడుక్కొని చేస్తాను చూడు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్గా నాయన నువ్వు ఏందో, నువ్వు నన్ను మాట అనేది అసలు ఏవో చెప్తున్నావా? నాకు అట్ట అనిపిస్తుంది, నేనేం చేసేది. గోల్డెన్ ఫ్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి పొయ్యి మీద బాండలు పెట్టుకుందాం, నూనె పోసుకుందాం. పొయ్యి మంటేసి నూనె అయితే కాగుతా ఉంది. ఇంకైతే మేము ఇక్కడ ఇగో ఈ రొయ్యలకి అన్నీ చేసేసుకున్నాం. తర్వాత దీన్ని ఇంకా ఈ పిండిలో ముంచిన రొయ్యలు అయితే ఇంకా ఏం చేయాలి, ఈ రస్క్ పౌడర్ లో గుడ్లో కూడా ముంచాలి. ఒకరంతా ముంచేసి తీసుకెళ్ళిపోయి దాంట్లో వేసేది. నూనె కాగాలైతే కాకుంటే ఇబ్బంది, కాకుంటే ఎట్టా ఇబ్బంది కదా, పనికి ఇబ్బంది కదా. మళ్ళీ ఇందాక పిండిలో ముంచుకున్న రొయ్యల్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, గుడ్లో ముంచుతున్నా. ఎన్నిసార్లు ముంచుతారా? ఫైనల్ రౌండ్ ఇది. తర్వాత బ్రెడ్లో ముంచినవా? అంతే. ఉందా కరకర అంటదా? పెట్టు. ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. అంతే, అది గోల్డెన్ బ్రాంచ్ అనేది ఇందాక. ఇంటెలిజెంట్ బాయ్. ప్లేటింగ్ అంటారు దీన్ని, షెఫ్స్ చేస్తారు ప్లేటింగ్. అక్కడ చూస్తుంటావు నువ్వు కూడా? నేర్చుకుంటున్నా, నాకు కూడా చిన్నప్పటి నుంచి షెఫ్ అవ్వాలని ఉండేది. కానీ ఒకరోజు ఇబ్బంది పెట్టకూడదని అవలా కదా నువ్వు? కాదు, ఒకరోజు చట్నీ చేద్దామని ట్రై చేసిన. చేసి ఆడ కొన్ని ఉంటే అవి వేసి నూనెలో వేసా. నూనె పోసి నూనెలో వేసిన. మామూలుగా కావాలి చిటపట అనాలి కదా, అవి బొరుగుల్లా పొంగినాయి. సరే అని ఆ చట్నీ చేసుకొని తినేసిన. తర్వాత తెలిసింది అవి ఆవాలు కాదు రాగులని, ఖైదులని. అప్పటి నుంచి మనకు వద్దులే, ఇది మనకు సెట్ కాదని చెప్పి వ్యాపారం కాదని గమనించింది, ఆపేసిన. లేకపోతే ఇవాళకి పెద్ద కిచెన్ 5 స్టార్ హోటల్ చిన్న కథ కాదు. ఇవన్నీ నీకు చెప్పుంటా నేను. ఏంద్రా భలే ఉన్నాయి చూసేదానికా, తినేటప్పుడు ఎట్టుంటాయో. అదిరిపోతాయినా ఈరోజు? ఏ రోజులు ఎదిరిపోయింది. కొన్నిసార్లు కూరలు టేస్ట్ ఎదిరిపోతే, కొన్నిసార్లు మనం అదిరిపోయినాం. అదిరిపోవడం అయితే పక్క. అంతే. ఫైనల్గా రొయ్యలను అయితే నీట్గా మ్యారినేట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా గోల్డెన్ ఫ్రాన్స్ తయారు చేయడమే లేటు. నూనె కూడా బాగా ఆగిపోయింది, వేయడమే లేట్ అంతే. వేసన్నా ఏమో అన్నైనా ఏదో చేసేటట్టుందా నూనె. అవి వేసేసి పరిగిస్తా పోయేటి అవి పెట్టుకో బాగా వారం నుంచి. నేను కూడా కాలిపోమంటావు, నువ్వు చెప్పేది అదే కదా. నువ్వేసి దూరం నుంచి ఇసిరేసేసి వెళ్ళిపోతాడు. అంతే, అది ఏమంటావా? ఎందుకైనా మీరు ఒక అడుగు దూరంగానే ఉండండి. మన తెలియదు కదా చెయ్యి అట్ట పోతా ఉంటుంది. చెయ్యి అనేది ఒకే విధంగా ఉండదు అనమాట. మాడిపోతాయేమోరా, వంట ఎక్కువ ఉందా? వంట తగ్గించేసినవా? ఫ్రెండ్స్ సూపర్. అవి గోల్డెన్ ప్రాన్స్ కాదు, బొగ్గు ప్రాన్స్ అయినా. అసలు కాలుండ లోపల తీసేద్దాం, తీసి మళ్ళీ వేద్దాం. ఏం కాదు ఫ్రెండ్స్, ఇలాంటప్పుడే మనం గుండె రాయి చేసుకోవాలా. ఏడస్తా ఒరేయో నాయ్యా. ఎందుకంటారు నూనె కాగిపోయినది వేయకూడతానే? మళ్ళీ మేము సఫులు అవి చెప్తుంటారా? సూర్యారా ఫాస్ట్ గా నూనె కాగిపోయింది బాగా వేయకూడదు. ఆ టైంలో తెలియదు నీకు. అప్పుడు చేయాలండి నేను చెప్పేది. నువ్వు నాకు కొంచెం తల అంతా తీయాలా? నేను చెప్పే కదా నూనె కాగిపోయింది. వేసేటప్పుడు ఏం చేస్తున్నావా? ఫ్లోలో కట్ చేయకూడదు, వదిలేసిన. అవి ఫస్ట్ దేవుడికయ్యా.
వర్రే బాగున్నాయి. ఏం మాటల భలే ఉన్నాయి. ఏం కాదు. నెక్స్ట్ వచ్చేటి బాగా వస్తాయి చూడండి. పన్ను ఇందాక ఒక రౌండ్ అలా అయింది, ఇంకొక రౌండ్ ఇలా అవ్వబోతుంది. చూద్దాం. అది వేసి ఒక్కొక్కటి తీస్తా ఉండాలి. అన్నీ కానీ కాజ్ చేసేస్తామేమన్నా. మనకి అలవాటే కదా విజయ్. అలవాట కొన్ని బాతుంటాయి. అక్కడ మంటలేదు కదా, మంట పూర్తిగా తీసేసారు కదా. మంచి పని, ఉత్తమమైన పని అయినా. సూర్య నువ్వు గంట తీసేస్తా ఉండు. ఎత్తేసి అంటే వాడు నూనె దోసేటట్టున్నాడు. తీసి ఎందుకురా? ఒరే నూనె పడిపోద్దురా, తీసిరా. అవి కాదురా, ఇప్పుడే వేసినట్టురా. తీసి అవి తీసి. మంచి లేదో చేస్తున్నారు ఫ్రెండ్స్. లాస్ట్కి ఏమవుతుందో నాకైతే తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇవి వచ్చి అజీకి, ఇవి వచ్చి నాకు. మా పగలుతున్నాయి ఆయన, దూరంగా ఉండండి. ఎవరో దాడి చేస్తున్నారు కింద నుంచి. ఈ విధంగా రావాలి మనకు మామూలుగా అయితే. ఈ గోల్డెన్ ఫ్రాన్స్, అవి బ్లాక్ ఫ్రాన్స్. సూర్యజుడా ఎంత నీట్గా వెళ్తున్నాడు నూనెలో. నూనెకి కూడా తెలియట్లా రొయ్యి వస్తుందని, రొయ్యికి కూడా తెలియట్లా నూనెలో పడుతున్నామని. 7 ఇసిరేసి పరిగిస్తే వెళ్తాడు. నువ్వు వదిలి రావట, నువ్వు వదిలి అజీ వదులుతున్నాడు. అజీ వదులుతా ఉండరా. ఒరే బాండాలు అయినట్టు వేస్తున్నాడు అందరుడా. నిదానంగాల్ని. ఇదిరా గోల్డెన్ ఫ్రాన్స్ అంటే. ఇవి కాదు, ఇవన్నీ కాదు ఫ్రెండ్స్, ఇవన్నీ కానీ కాదు. ఈ గోల్డెన్ ఫ్రాన్స్ అంతే. అదే వాటాను కాలనీ అబ్యా. ఏమమ్మా ఇప్పుడు కలిపెట్టబాక, అది అంతా ఊడిపోతుంది. నూనె తక్కువగానే ఉంది. మాత్రం ఆశ్చర్యరా. ఫాస్ట్ చేస్తారు. అదేమైందంటే నూనె బాగా బాగా వల్ల మాడిపోయి. ఫ్రెండ్స్ ఇవన్నీ గోల్డెన్ ప్రాన్స్ అయిపోయినట్టే ఉన్నాయి, కానీ లోపల అయితే కాలేదు. అందుకని మేము 2 వాయిల్గా అయితే వేసుకున్నాం. ఇగోండి, మళ్ళీ ఒక వాయి వేసి ఏడైతే పెట్టుకొని చెక్ చేసుకున్నాం, బాగా వచ్చాయి. ఇంకా అదే విధంగా వీటిని కూడా దాంట్లోనే వేసేసుకుంటున్నాం. పచ్చిరొయ్యలు తినలేం కదా, కలర్ బాగున్నాయని. కలర్ అయితే బాగున్నాయి, లోపల ఉడకపోయి. రంగు బాగున్నాయి, రుచి బాగాలేదు కదా. ఇప్పుడు రుచి బాగుంటే రంగు బాగుపోయినా పర్లే, అటు కాకుండా రంగు బాగుంటే రుచి బాగాలేకపోతే ఎడ తింటాను ఆయన. కష్టం చెప్పిన నేను. దేనికైనా రంగు రుచి అనేది ముఖ్యం, కానీ రుచి అనేది ఎక్కువ ముఖ్యం రంగుతో పోలిస్తే. అది రంగు ముఖ్యమా రుచి ముఖ్యం? నీక కరెక్టేనా నువ్వు చెప్పేదా? నిజమే, నేనే చెప్పినా రైట్ అయినవ్యా. దాన్ని పైకి లేపుతా ఉండి మాడిపోతాయి నాయనా. అవ్యా చిన్నడా మాడిపోతాయి రానాయనా. అవ్యా లేపు లేపుతా ఉండాలా. ఇట్లా నట్ట వదిలేసినానికి మాడిపోతాయి. కింద ఉండేటి మాడిపోతాయి, పైన ఉండేటి తేలిపోతాయి. మళ్ళీ రంగు పోతుంది, రుచి పోతుంది. నీ మొదటికి వస్తాయా? నా ఫస్ట్లో ఏం జరిగిందా అది గుర్తుపెట్టుకొని జరగాల. ఏదైనా మనం చేసిన తప్పేందంటే దానికి ఎక్కువ కోటింగ్ వేసేసారు మన వాళ్ళు. అందుకోసమే ఈ లోపల పైన మాడిపోతున్నాయి, లోపల ఉడకట్లా. అదొక్కటే ప్రాబ్లం అయింది. లేకపోతే ఇంకా గోల్డెన్ ప్రాన్స్ చేసుకోవాలంటే ఒక లైట్గా కానీ ఉడకబెట్టి తర్వాత కానీ కోటింగ్ కానీ ఇచ్చి కోటింగ్ కానీ చదివితే అదిరిపోతాయి. ఈసారి ఏమన్నా దొరికితే టైగర్ కావాలంటే చేద్దాం, ఆ ప్రయోగం కూడా చేద్దాం. ఎప్పుడు మనం ఒకటి పోయిందని ఆగిపోకూడదు. అది గుర్తుపెట్టుకో. ముందుకు సాగుతా ఉంటే ఏదో ఒకటి కొత్తది తగులుతుంది. ఇది గోల్డెన్ ప్రాన్ అంటే అడ్డా. గోల్డెన్ కాదు, ఇది ఏం కలరా? ఇది డ్రాగన్ ప్రాన్. ఇది అది గోల్డెన్ ప్రాన్ అయితే ఇది డ్రాగన్ ప్రాన్. అజయ్ ఫస్ట్ చార్కోల్ ప్రాన్ చేసాం, తర్వాత గోల్డెన్ ప్రాన్ చేసాం, ఇప్పుడు డ్రాగన్ ప్రాన్.
ఇదిగోండి ఇన్ని ప్రాణులు ఒకే ప్రాణులతో ఎవరన్నా చేసిన ప్రాణులు ఉన్నారా? నేనులా ఆ ప్రాణి ఈడే. అన్నా ఏది కూడా మనము మొదటిసారి రాదు, నిదానంగా ఇప్పుడు రాయడం వాళ్ళు కరెక్ట్ గా రౌండ్కి వస్తాయా? రావు. ఎన్ని బలపాలు నేర్పించి ఈ పిల్లల మీద బాది పలకలు ఇరిగిపోయి బలపాలు తినేసి లాస్ట్ కి అయినా కూడా చదువురాలి వాడికి, మనం ఏం చేస్తాం ఎవరికా? ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాడు. చేస్తాడులే ఎంబీఏ. ఎంబీఏ అంటే ఏమనుకుంటున్నారా? హైయర్ స్టడీస్ కదా. హైయర్ స్టడీస్ రా. హైయర్ స్పెల్లింగ్ చెప్పు. తెలియదురా. రే వాడు సమాధానం టక్ అని చెప్పినాడు. కరెక్ట్ గా చెప్పాడా తప్పు చెప్పాడే కాదు, కరెక్ట్ గా చెప్పా. టక్ అని చెప్పాడు. రే టక్ అని చెప్పాడా లేదా? ఎవరైనా కాన్ఫిడెన్స్ ముఖ్యం. యాడైనా కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, అంతే. అది ఉండాలా, అది ఉంటే చాలు. గుర్తుపెట్టు. గుడ్డు పొరిగినట్టే వాసన వస్తుందిరా నాక. ఈ బాగాలేనా? ఏంటి దగ్గర ఇదే? నాకు గోల్డెన్ ప్రాన్స్ కంటే ఈ డ్రాగన్ ప్రాన్స్ చూసి దాన్ని బాగున్నాయి అనిపిస్తున్నదా? రాజే రెడీ అయిపోయినాయా? హ్యాండ్ మ్యూజిక్ తో వస్తున్నాడా? డ్రాగన్ ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రాన్స్ ఎందుకని పెట్టావు అజయ్? డ్రాగన్ ఒకటి డ్రాగన్ ఫ్రాన్స్ అని ఎందుకు పెట్టాలి? గోల్డెన్ ఫ్రాన్స్ అనుకోండి, డ్రాగన్ ఫ్రాన్స్ అయిపోయి పెద్ద పెద్దవి అయిపోయాయి కదా. అదే అది లేపా, అదే అంది కోడి చూడడం నింటున్నదే. డ్రాగన్ ఫ్రాన్స్ ఇంకా లవ్ లవ్ ఉన్నాయి చూడు దాంట్లో. ఒక్కరంతా సాస్ వేసుకోండి, మీకు మందలు చెప్తా. రాసేయమంటావా? తూనీకి నేసేసినావు దాంట్లో నైనా. లైట్ వెళ్తురికి తూనీగును కూడా తినేస్తున్నా, జాగ్రత్తగా ఉండాలి. సాస్ ఒక దాంట్లో వేసుకోండి, చిన్న ప్లేట్లో అరిటాక్ వేసుకొని సాస్ వేసుకోండి. ఊరి ఈడు నమ్మట్లేదు, నువ్వు ఉడికిందా ఉడకలేదని. పెద్దవి కదా, అదే తెల్లగా ఉడికిపోయింది లోపల. బాగా ఉడికిపోయింది. ఇదో ఇప్పుడు దేన్ని తీసేద్దాం. అట్టది అట్ట తినకూడదురా. అందుకేడా తాగేస్తాడే ఈడ కావాల్సిన భలే ఉందనా. టేస్ట్ మాత్రం బాగుంది, సరైన టేస్ట్. కరకర ఆడుతున్నాయి ఇద్దరు. మనం 2 సార్లు వేయడం వల్ల బాగా ఉడికే. విజయ్ అట్ట తినకూడదు, తోక పట్టుకో, ఒకదానికి తోక పట్టుకొని పైకి లేపు. అప్పుడు లైట్గా డిప్ చేయి. ఇప్పుడు తిను. అట్టా అది అట్ట తినాలా. అన్నలా కలుపుకొని కూర వేసుకొని తినకూడదు, మెత్తగా తినాలి సాసు. రసంలో అన్నం కలిపినట్టు కలుపుతా. అది నాకు అజయ్ నేర్పించాడు మొన్న. భలే ఉడుకుంది. ఆ తోట తినేసి తోక వరకు పారేయాల. మామూలుగా కొన్నిట్లో ఏంటంటే పుల్లకు గుచ్చిస్తారు, మనకి ఆడ పుల్లలు అంత దూరం ఎందుకా, మనం ఎట్ట ఎడ్డి మట్టికి తినేస్తాం కదా. మజా నెంబర్ 1 ఉన్నాయా? నెంబర్ 1 2 కాదు 1. మంచి మొన్న ఏమనుకున్నా ఫస్ట్ మెత్తగా ఉన్నాయి, మనం ఒకసారి వేసినప్పుడు. రెండోసారి వేసినప్పుడు మాత్రం కంచికి వచ్చేసాయి. కంచికా క్రిస్పీగా వచ్చాయి. ఇంగ్లీష్ లో చెప్పినాడు చూడు. అదే కదా అన్నాడా, కంచికి వచ్చాను నేను. నువ్వు అనేస్తున్నావు అజ్జి అదొట సప్పనే ఒప్పుకోట్లా. అబ్బా పెద్దగా ఒకటి ఉంది దీంట్లో, కనిపించలేదు. దేహరా సరైన సైజ్ రా. షేప్ కూడా డ్రాగన్ షేప్ లాగా ఉన్నది ఇది. డ్రాగన్ షేపా? డ్రాగన్ షేప్ అంటే నువ్వు ఏం చెప్తున్నావురా ఈ రోజా? డ్రాగన్ షేప్ ఏందిరా? డ్రాగన్ చికెన్ ఉంటుందా? ఎట్లుంటది డ్రాగన్? డ్రాగన్ చికెన్ డ్రాగన్ ఎట్లుంటది నేను చూసిన. ఏందిడా ఫ్రెండ్స్, డ్రాగన్ రౌండ్ చుట్టుకొని పురుగులాగా ఉంటుంది. అబ్బా అదిరిపెట్టేస్టా. లోపల తెల్లగా ఉందని ఉడకలేదు అనుకుంటాను, భలే ఉడికిపోయింది. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దొంగకున్నాయంట. బాగా ఉడికింది, ఉడికిందిలే. సాస్ లో బాగా ముంచి ఈ రెండింటిని జాయింట్ చేసి ఏదో చేస్తున్నాడు రా. జాయింట్ అన్నాడు, హుక్ అన్నాడు, ట్రాక్టర్ ట్రక్ తగిలిస్తాను అంటున్నాడు. ఫ్రెండ్స్ సాస్ ఎక్కువ తాగొచ్చా లేదా కామెంట్ చేయండి. ఇది మనం చేసుకున్నది కాదు, అంగట్లో తెచ్చుకున్నది. మంచిదో కాదు? మంచిది కాదు. మంచిది కాకుంటే నా తోడు తింటున్నావు అంటే మంచిదైతే ఎక్కడ తింటావు?
ఏదో ఈ రోజు దొరికింది తినేస్తున్నాం, తర్వాత సంగతి తర్వాత. సూర్య సూర్య మాకు సూర్య కూడా చూసినాడు ఏమో అమ్మాయి దొరికేటట్లు ఎవరా నాయన అని కూర్చునేస్తున్నాడు. కూర్చోరా సూర్య, రా 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 అన్నా. ఆహా అన్నావంటే నువ్వు ఆనియన్ ఉంటే నాకు వేసి తినచ్చు. మనమే ఇది చేసింది డౌట్ వస్తుంది అసలు. ఈ రెసిపీని మనమే చేసామా? ఎక్కువ లాభా తెగిపోతుంది. డౌట్ వస్తా ఉంటుందా? వేసి వెళ్తాడు ఆదురుడా. ఎందుకు ఇన్నిసార్లు బాగుందని చెప్తాను డౌట్ వస్తుంది. తెగతలా బాగుంది. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, టేస్ట్ అయితే మాత్రం బాగా వచ్చింది. నిజంగా బాగుంది, నిజంగా బాగుంది, భలే ఉంది. నువ్వు చెప్పావు కాబట్టి బారేసా తాగలు. లేదంటే ఓ పని చేయరా, ఇప్పుడు సాస్ దీంట్లో ముంచుకోవడం కాదు, సాసే దాంట్లో కూర మాదిరి పోసి కలిపి చేత్తో కలిపెట్టి అట్ట కలపకూడదు మరి. ఏంది ఇది ఆఫర్ ఇచ్చినట్టున్నదా? జంద్రిజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. జుడు బాగా కాలిపోయింది బాగా. ఎందుకురా ఉన్నాయి కదా తినే వెంటనే. అది కాకుండా మొత్తం వెళ్ళింది. ఫైనల్ గా మన గోల్డెన్ ప్రాన్స్ కాదు, డ్రాగన్ ప్రాన్స్ అయితే కట్టక్కన వచ్చినాయా? మామూలు టేస్ట్ కదా. సూపర్. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం గోల్డెన్ ప్రాన్స్ చేద్దాం అనుకుంటే అవి డ్రాగన్ ప్రాన్స్ అయినాయి. ఆడ వరకు మేలు ఏదో ఒక ప్రాన్స్ అయినాయి, బొగ్గు ప్రాన్స్ అయిపోకుండా మొత్తం. ఫస్ట్ అయితే అయినాయి కానీ ఇట్లా మళ్ళీ మనోడు ఎట్టో సెట్ చేసేసినాడు. అవి కూడా తినేసినాము, పైన వరకు తోలు తీసుకొని మొత్తం మళ్ళీ నూనె వేసి తినేసినాము. ఏ అయితే మిగలేదు. టేస్ట్ మాత్రం KFC తిన్న ఫీలింగ్ వచ్చింది, చాలా బాగుంది. చాలా బాగుంది. వీడికి రొయ్యలు అంటే ఇష్టం కాబట్టి వీడికి ఇంకా బాగా నచ్చుంటది. లోపల మాత్రం భలే ఉడికింది. వద్దులే కానీ మీరు చెప్పండి. ఈ డైలాగ్ నేను ప్రతి దానికి అలసిపోయినా మీరు ఒకవేళ అన్ని డైలాగులు వింటుంటే కామెంట్ చేయండి. ఏమో అజీ చూద్దాం. అజీ ఉంటావా 2 రోజులు చెన్నై వెళ్ళిపోతావా? పని చేసుకోవద్దా? పని చేసుకోవాలా? ఇది అయిపోయింది అజీ, పని చేసుకోవాలా? సరే అజయ్ అప్పుడప్పుడే వెళ్ళిపోతా ఉంటాడు, అప్పుడప్పుడు వస్తుంటాడు. మా మామ కూడా కొన్నిసార్లు పని ఉంటే రాలేడు, కొన్నిసార్లు పని లేకపోతే మాతో కూడా వస్తాడు. ఇది మీరు గమనించాలా. ఇంకా మమ్మల్ని అడిగితే మేము ఏం చేయలేము, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకుంటే మేము మాత్రం ఖచ్చితంగా వస్తాం. అదనమాట. టేస్ట్ మాత్రం అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసిపోదాం. బాయ్ బాయ్. కదా మాట కనింగ్ బై బై.